అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను రెవెన్యూ మంత్రి గారిని, ధరణి అక్రమాల ద్వారా బీఆర్ఎస్ నేతలు దోచుకున్న సొమ్ము ఎందుకని కక్కిస్తలేరు? ధరణి పోర్టల్ ద్వారా పేదల భూములు లాక్కున్న బీఆర్ఎస్ నేతలు ఎవరు? ఎందుకని వాళ్ళ పేర్లు బయట పెడతలేరు? ధరణి పుణ్యమాన్ని గల్లంతైన అసైన్ భూముల మాటేంది? మరి ఎన్ని లక్షల ఎకరాల భూమి మాయమైందో దాని వివరాలు వెల్లడించే దమ్ము ధైర్యం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? అన్యాక్రాంతమైనటువంటి 2.5 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు మీ బట్టి విక్రమంగా చెప్పిన ప్రకారం ఆ భూముల వివరాలు వెల్లడించే దమ్ము ధైర్యం మీకున్నదా? మరి ఎప్పటిలోకల ఆ భూములు మళ్ళీ ప్రభుత్వ భూములుగా ప్రకటిస్తారో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. ధరణి స్కామ్ లో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధరణి స్కామ్ లో ఒక్కటి కూడా కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్లు మీరు రుజువు చేయలేదంటే మీకు కేసీఆర్ కుటుంబానికి మధ్యన లావాదేవీలు, చీకటి ఒప్పందాలు ఏందో వెల్లడించాలని కోరుతా ఉన్నాం. ధరణి స్కామ్ సిబిఐకి అప్పగించి, ఈడీకి అప్పగించి మీ చిత్తశుద్ధి నిరూపించుకునేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉన్నదా అని చెప్పి అడుగుతా ఉన్నా. ధరణి స్కామ్ లో జరుగుతున్నటువంటి భూ హారతిలో జరుగుతున్నటువంటి కుంభకోణాలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి వాటాలు ఎంతనో చెప్పే దమ్ము ధైర్యం ఉన్నదని అడుగుతున్నా. ఫాల్కన్ సంస్థ నుంచి భూ అక్రమాల డాటా వచ్చిందా ఇప్పటి వరకు? మరి ఎందుకు ఫాల్కన్ సంస్థల సంగతి ఇంకా మీరు బయట పెడతలేరు? మరి ఆ భూదందా సంగతి ఎప్పటి లోపల మీరు బయట పెడతారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఈరోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన సొంత అధికారాన్ని ఉపయోగించుకొని అనేకమైనటువంటి అక్రమాలు అనేకంగా నా దగ్గర ఉన్నాయి. దాంట్లో నేను 2 ఉదాహరణలు చెప్తా. ఈరోజు హైటెక్ సిటీలో 12 ఎకరాలు కమర్షియల్ టవర్స్ కడుతున్నటువంటి 12 ఎకరాల భూమి విలువ 1500 కోట్లు. ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి నీకు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి హైటెక్ సిటీలో 12 ఎకరాల భూమిలో నువ్వు కమర్షియల్ టవర్స్ కడుతున్న భూమి ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయింది కదా? ఎందుకోసం ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయింది? గతంలో ఫినిక్స్ కంపెనీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బినామీగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మీకు బినామీగా మారిండా, లేకుంటే గతంలో ఉన్నటువంటి సెటిల్మెంట్ల భాగంగానే ఈ భూమి మీకు బదలావైందా? అంతేకాదు అదే కంపెనీకి వెళ్ళి, అదే ఫినిక్స్ కంపెనీకి వెళ్ళి కొండాపూర్లో దాదాపు 41 ఎకరాల భూమిలో ఈరోజు మీ కంపెనీ అపార్ట్మెంట్లు కడతా ఉన్నది. దాని విలువ 1600 కోట్ల నుంచి 2200 కోట్లు. ఆ భూమి ఎట్లా ఫినిక్స్ కంపెనీ మీకు ట్రాన్స్ఫర్ చేసింది? ఫినిక్స్ కంపెనీ నుంచి మీకు మొత్తం ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కావడానికి కారణం ఏంది? అది కూడా మీ మధ్యలో ఉన్నటువంటి చీకటి ఒప్పందంలో భాగం కాదని అడుగుతున్నా. ఈరోజు ఫినిక్స్ కంపెనీ నుంచి 15,000 కోట్ల విలువైనటువంటి భూములు మీ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా? కాకుంటే నువ్వు ఓపెన్ డిబేట్ కి సిద్ధమా, లేకుంటే నువ్వు చర్చకు సిద్ధమా? దానికి మేము సిద్ధమని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉన్నది, కుంభకోణం జరుగుతూ ఉన్నది. ఇలాంటి ఎన్నో ఆధారాలు నా కాడ ఉన్నాయి. ఈ ఆధారాలన్నీ కూడా నేను బయటపడడానికి సిద్ధంగా ఉన్నా. దీనికి మీరు మరి వస్తారా అని చెప్పి, చర్చకు వస్తారా అని చెప్పేసి మరి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ 8 మంది ఎవరు అని అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు, మరి భట్టి గారు, రెవెన్యూ మంత్రి గారితో పాటు ఆ 4 ఎవరు? మరి ఆ గుత్తేదారు 4, రాష్ట్రానికి గుత్తేదారు 4 ఎవరో మరి వారు బయటకు పెడతారా, లేకుంటే మళ్ళీ ఒక రోజు నేనే ఖచ్చితంగా బయటకు పెట్టే రోజు వస్తుంది? అంటే వారికి ఆర్టికల్ 191 ఒకసారి చదువుకోమని చెప్పాలా? ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంది? మరి ఈ రకంగా మరి లక్ష రూపాయల క్యాపిటల్ ఉన్నటువంటి సంస్థకు మీరు 170 కోట్ల విలువైన భూమి 7 కోట్లకి ఇస్తే మరి అందరికీ ఇవ్వాలి కదా? ఎంతమంది అయితే లక్ష క్యాపిటల్ తోటి ఈ కంపెనీలు మొదలు పెట్టిండ్రో వాళ్ళందరికీ ఇస్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఎవరు? శ్రీధర్ బాబు గారు అన్నారా? నేను ఈరోజు శ్రీధర్ బాబు గారు మరి మంత్రిగా ఈరోజు ఆధారాలు అడుగుతా ఉన్నారు కదా. నేను ఇప్పుడు అనేకమైనటువంటి ఆధారాలు ఇచ్చిన
ఈ ఫినిక్స్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయిన 15,000 కోట్ల విషయం కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న భూదందా మీద కానీ, 22A మీద కానీ ఆధారాలు అడుగుతున్నాడు కదా. నేను చర్చకు సిద్ధంగా ఉన్నా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. మరి శ్రీధర్ బాబు గారు ఎప్పుడు వస్తారో కనుక్కోండి. మరి మీ ఆఫీస్లో పెడతారా, లేకుంటే ఎనీ స్టూడియోలో పెడతారా, మరి లేకుంటే వారు బహిరంగంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడతారా, ఎక్కడ పెట్టినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. శ్రీధర్ బాబు గారు సిద్ధమని అడుగుతున్నా. థ్యాంక్ యూ. ఇంతటితో ఈ సమావేశం ముగిసింది. థ్యాంక్ యూ. నీకు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం కాదా?